అది విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్. అక్కడ వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. సబ్జెక్ట్ గుంటూరు జిల్లాను ముంచెత్తిన వర్షాలపై సమీక్ష జరుగుతోంది. అక్కడ కూర్చొని ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్తో సమీక్ష చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అప్పుడు ఓ ప్రముఖ ఛానల్ పెట్టి ఉంది. అందులో జగన్ ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు ఒక్కసారిగా మారిపోయింది. మొహంలో రంగులు మారిపోయినాయి. ఆయన ముఖ కవళికల మార్పును అధికారులు వెంటనే గమనించేశారు. ఆయన టీవీ వైపు, పేషీ అధికారుల వైపు అటు ఇటు సీరియస్ గా చూశారు. అంతే, పరిస్థితి గమనించిన అధికారులు వెంటనే ఛానల్ మార్చేసి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికి ఆ ఛానల్లో వేరే కార్యక్రమం వస్తోంది. కొద్దిసేపటికి అక్కడ కూడా జగన్ ప్రత్యక్షమయ్యారు. అందుకు కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే అదే రోజు జగన్ ఏలూరులో యువభేరి పెట్టి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారో చూడండి అంటూ విజువల్స్ వేసి మరీ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. అలా చంద్రబాబు నాయుడి కమాండ్ కంట్రోల్ రూమ్లో మాట్లాడితే జగన్ కనిపిస్తుండడంతో సీఎం ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు, కావాలనే జగన్ విజువల్స్ పెడుతున్నారా అంటూ ఫైర్ అయ్యారు ఆయన. అంతే, ఒక్క దెబ్బకు ఆ రూమ్లో టీవీలు మొత్తం ఆఫ్ అయిపోయాయి. అప్పటికి అధికారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా సెప్టెంబర్ 22 నాడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ భేటీలో జరిగినటువంటి విషయం. అలా జగన్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో దూరిపోయారు. బాబుకు నిద్ర లేకుండా చేశారు.